దేవి చేతులు కన్నారు పాపన్న 12 చీరలు 12 చీరల పకటు వేసుకొని ఆడవారు పాపన్నకి 12 పట్టమా దానిగా పక్కలకి వారు మా 12 పట్టణం 14 ధర్మకుండా నా 24 వీధులు వరావేల పాపన్నకు అలా చానామాలు చేస్తానరా మన జవనామాలు అది చేస్తున్నారు అన్నదానాలు వస్త్రదానాలు చేస్తున్నారు చేస్తున్నారు అయ్యో వస్త్రదానాలు చేసుకోకపోతే ఏం చేస్తున్నారు నేనేమి చదువుతున్నారు చిన్నారాజన పాపన్నకి ఏమి చేస్తున్నారు నా 12 చీరల పకటు వేసుకొని 6 పాపన్నకి ఏమి చేస్తున్నారు వేల పాపన్న అబ్బుద్ది వాళ్ళు నేను ఆరాధన చేస్తాను అమ్మా అమ్మా చేస్తాను పాపనుకో 30 శ్రావణమాల చేస్తున్నా నా బిడ్డ వండలు 4 రకాలు వండుకో 4 రకాలు వంటలు వండుకో నా బిడ్డ వంటలు నా ఫోన్ చేస్తాను నాది మా అమ్మ నాయమ్మను రేమి చేతున్న దేవుడు ఒరటి టైంలో నేటి బాల నాటి బాల నేటి నా 12 సంవత్సరాలు గ్లాస్ నేనేమి చదువు కన్నూరు ఒరేమిగిరి కన్నారు పాపన్న నేటికి 12 సంవత్సరాలు పుస్తక 12 సంవత్సరాలు నాది పాపన్న వరావేల మాయమ్మ ఒక నేల కాంతలు అవి కవిరి పవనాలకు అవి బొందులు పట్టుకొని వద్దు నేల ఊరుకో నీళ్ళు కలుతాను అమ్మ 50 పాపను కూడా కన్నూరు మీరా పోతుకు మరి కన్నూరా
నేనేమి చేసిన పాపన్నా అయాలు వేరు పాపంలో పాపానికి ఏం చేస్తున్నారు అవునమ్మా నీ రొట్టె మీద పట్టుకోరు నిన్ను ఎలా ఎవరికి వెళ్తారు నిన్నేం చేస్తాను మాయమ్మ దేవా కూతురు నాకు 12 మంది దాదీరు నాకు శ్యామనామాలు ఉన్నారు నువ్వు నీరికెళ్ళ కూతురు యయ్యి తిడతాడు యయ్యమ్మ కొడతాడు నువ్వు నీరికెళ్ళ కూతురు నువ్వా పొడి మధ్య డబ్బులు అవక్కనే ట్రేవుల్లో మాయమ్మ నీళ్ళకెళ్తున్నారు అవక్కనే ట్రేవులు కాంతి చేసుకుంటున్నారు అమ్మాసులు అమ్మాసులు అది కన్నోరా అమ్మాసుడు నేనేమి చదివి కన్నోరా అవునమ్మా వేరి మాయమ్మ నిన్ను తేడమంతే అవక్క నేలా ట్రేవల్ ఊసలాడుకుంటున్నారు ఊసలాడుకుంటున్నారు గవి నేనేమి చేసిన కన్నోరా అవునమ్మా గవి పౌర్ణాలు మనం కొన్నాళ్ళు చేస్తాము మనం చేసిన పుణ్యం మాయమ్మ పుణ్యం కలుగుతాడు పుణ్యం అనగానమ్మ పొద్దు పాపం నా ఒట్టి మీద పట్టుకోను వజ్రాలు అడుమకు మాడిపోయినా రవరత్నాలు ఎడుమకు రేకి తప్పిన నా వజ్రాలు ఎడుమకు మాడిపోయింది రవరత్నాలు ఎడుమకు రేకి తప్పిపోయింది వాళ్ళమ్మ కూతురు నేను వెళ్ళొద్దన్నా వెళ్ళినావు నువ్వు ఏ తిట్టాడు చెప్పు ఏ అమ్మ తిట్టిందో చెప్పవమ్మ చెప్పోలి కూతురా నేనేమి చేసిన మాయమ్మ నా రావమ్మ అవునమ్మ కూతురు నేనేమి చేసిన పాపంలో కూతురా నాతో అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అలా పుణ్యం చేస్తారు గౌరీ పుణ్యం చేస్తారు అలా పుణ్యాలు కలుగుతాయి నాయమ్మ అంతే నా ఊరి కూతురు మనకు తనమకోణాలు అనేటుకోరు నేను పళ్ళుతోని పళ్ళు పొలాలు తెస్తాను నేను పళ్ళుతోని పళ్ళు పొలాలు తెచ్చుకోను బంగారం పట్టు చీరలు ఇస్తాను నేను నువ్వు పూజలు చేతువు కూతురు నువ్వా అమ్మ మాయమ్మ నేనేమి చేస్తున్నావు మాయమ్మ అమ్మ ఓరి మాయమ్మ నువ్వైతే పళ్ళు పొలాలు తెస్తావు నేను చేసిన పుణ్యం మాయమ్మ అవును పుణ్యం అవును కలుగుతా చెప్పవాలి నువ్వా పుణ్యం కలుగుతా చెప్పు అటువంటి బాజారు అప్పుడు కానీ వరంబిరిదేవి ఏమి చేస్తున్నారు ఉరి భరతుల మీద నాయన బ్రహ్మతలు కలిగినాయా ఇదంటే కూడా తిన్న వెళ్తున్నది 19 వరకు ఏమంత నా 19 వరకు వనాలకు అలా కేవలంబిరిదేవి వెళ్ళగానే ఏమి చేస్తున్నారు మరి 19 వరకు అందరూ మన 19 వరకు పట్టినాను అవును తప్పు చేసినాము అవునమ్మా బాబు తప్పు చేసినామని బిడలవుతున్నారు
కన్నగా పందముల బాణం ఇంటికో వెళ్తున్నా జలంబుదేవా రామ్ కోటి రేసిందో ఈ వలంబుదేవి అవనమ్మ వరిసెలో వరి బట్లు పురుగు వరడి మన చెరువుకుండేటు బట్ల పురోధులు నా రెండారు తమ్ములు మీరా అయ్యా బట్ల పురోధులు ఇవ్వక మోడతారు చూడండి నా దగ్గర చుట్టాలు దానిలో చూడండి అయ్యా దగ్గర చుట్టాలు దానిలో మీద పోటీలు పలకలేదు వరాలు అత్తిరి మంది పేరు కోటీలు చేస్తున్నారా కోటీలు పలకలేదు కళేంద్ర గారు కోటీలు చేస్తున్నారా కోటీలు పలకలేదు ఆ ఫలితమైన చుట్టాలు 19 పోర్చారు అయ్యా 19 పేరు యా 19 పేరు కోటీలు పలికితేను 19 బేమా ఇంటికి వెళ్ళిపోని మామయ్యమ్మ నాయమ్మనువా కొడుకో నా కాన కూతురుకో నా కళ్యాణం చూడము నా ఈడి జీడిలో మరింపు కుదిరన్నాయో ఆ సాతి బంధాలు చమజోడి కుదిరన్నాయా పాపను అమ్మ ఇక్కడ అమ్మ పాపను రవమ్మ చెల్లెలో నారాయణున్నా అమ్మ నా 50 పాప అనుకో మరి అప్పుడేం చేస్తాను మరి కమ్మతో తాకాలో మరి కాడుతో నగ్గాలో పాడుతో నగ్గాలో మనతో చల్లాలో నేనేమి చేతున్నాను కన్నూరు మీరా పాడుతో నగ్గాలో ఆవులు పాపనుకో యా పామిరాజుకు నాయను కళ్యాణం చేస్తున్నారా తమ్ముడు ఆ వేళకాడి కళ్యాణం చేసుకొని వచ్చినారు రాకపోతే మామిరాజు వాళ్ళ రాజు నాయన నవ పిండి వంటలు 4 రకాల భోజనం చేసుకొని ఆడ 6 మందికి బయలుదేరుతున్నాడు నాయన 6 మందికి బయలుదేరుకోరు అవరాలు వేరల్లుడు ఇక దానమ కొండలుడు ఈ పమిడి జమాలకేదో ఇక పట్టాభిరాలుడు రాజసమాలకో రాజర్కమరాలుడా రాజసమాలకో రాజర్కం వస్తాను పమిడి సమాలకదికి పట్టాభి చేస్తాను వరకుడాను నారాజనున్నా నేను ఆవులు చూస్తాను మావో నేను గోవులు చూస్తాను నేను 6 మందికి వస్తాను మావా నేను లేంగలు చూస్తాను మీ 60 మంది చూస్తాను నీతో 4 మందికి వస్తాను మురి మామ వాళ్ళు రాదు అన్నా నేనేమి చేస్తాను ఫ్లాష్ లేవా ఫ్లాష్ కొద్దిగేసి ఈ 60 మనుషులు లేరనుకోని ఈ పేదింటి వరకు చేసిన 6 మందికి తీసుకెళ్ళిపోండి అనుకోని నిన్న దేశం మీద అపనంద ముయ్యలేనా నాయనా ఎంత మాత్రమైన మా మామ నేను 6 మందికి వస్తాను నేను ఆవులతో వస్తాను మామో అలాగని కాకపోతు వరావేళ 6 మందికి నారాయణ అయ్యా 4 మందికి అల్లుడు మామలు బయలుదేరుతున్నారు వారి ఇంటి ముందు ఎవరు దాటిగానా ఇంటికాలు వెళ్ళాలి 9 వారింటికి 6 దాటిగానా ఇంటికాలు వెళ్ళాలి 9 ఇంటి ముందు ఎవరు దాటిగానా మురికి సాగరదాయి మురికి బొద్దులు పట్టుకోను ఎదురు పట్టాది వారి కర్రి పిల్లి నాయను కాలట పట్టాదురా
సకి నీకెదిరి పట్టాయిరల్లుడు నీ వద్దురా యాల మందకో రల్లుడా ఏమి చేతనరుడు పొద్దుగానా చెప్పగాను ఒరి మామా నా కాసిన తల్లిదండ్రులు నా కడతల కారు మామ మస్తు భగవంతుడు నా రాజ్యం తన తప్పదనుకోని ఓ మామతో బయలుదేరేస్తాడా యాల మందికి మందికి వెళ్ళగాను ఓ మాయ్య నేనేమి చేతున కన్నారు అప్పుడు యాల మందిలో ఏమి చేస్తున్నాడు ఒరే 2 డారాలు ఎత్తున్నారు నారాయణుండా దేవో అవునమ్మ కూతురు నయామ పాపంలో మా యాలవారి ఎంత వయసు మా యాలవారి పేరు ఉండదు అనుకోను నేను నోములకి వెళ్తాను కూతురు ఓ రాలవలం దేవ నాయన నోములు కదా నోములు కదా మానవు ఈ మయం ఆలవలం దేవు నోములు కదా మానవ అవుతున్నాను రాపోతే 6,000 ఐజాగం పట్టుకొని 6,000 కస్తూరు 3,000 ముస్తా పట్టుకొని పువ్వులు పుష్పాలు కట్టుకొని ఒక టెంకాయ కొబ్బరిలా తేనెరట పొల్ల గంగాలు మయం సరిపడాడు పట్టుకొని 6,000 ఐజాగం పట్టుకొని ఆ పొద్దు వరం ఓ రాపోతే నాయన పరమడా ఎరుకోండు ఆ పొద్దుగాన భగవంతునా ఓ 6,000 ఐజాగం పట్టుకోను దేవుడు ఐజాగాలకు కూతురు నయామ వరందేవో నేను నోములకు వస్తాను నువ్వు ఆ పొద్దుగాను మా అమ్మ నువ్వు సరసుడు నోమును వస్తేను నువ్వు సంతానం నోమును వస్తేను నేను సరదా నోమును వస్తాను మా అమ్మ నువ్వు పురుషుడు నోమును వస్తేను నేను పుణ్యము నోమును వస్తాను మా అమ్మ వరం అమ్మ నేనేమి చేతులకన్నారు ఆ వేళ వరందేవి ఏమి చేస్తున్నాను వారు అటువంటి టైంలోనే వారప్పుడు వరందేవో చూడరా దాదీలో నాతో నోములకు వస్తానంటున్నారు నాకన్న కూతురా పశుపట్ల మాయలే దేవతల మీద వచ్చింత తొలలేదు 12 సంవత్సరాలు బాలవై అన్నావు నాయమ్మారావు 12 సంవత్సరాలు బాలవై అన్నావు నీకు పక్కలకి వెళ్ళేది కూతురు నీకు పాలు వాసనలు నీకు శంకలకి వెళ్ళి తేని కూతురు నీకు చేదు వాసన మాయమ్మ నీకు నుదుడికి వెళ్ళి తేని కూతురు నీకు 100 వాసనలు కొట్టు నేనేమి చేసిన పాపంలో నా రామమ్మ పాపంలో నా తోర నోములు కొద్దమ్మ ఈ పాపన్న నువ్వా అలాగే నోములకు తల్లి పిల్లలు అలా పుజవుతారా కొలు దేవుడుకో తల్లి పిల్లలు వెళ్తున్నారా ఆ అక్క తల్లి పిల్లలు పొద్దుతామరా కొలు దేవుడు నోములు అయితే కాలు పట్టుకొని వెళ్తాడు ఆ దేవుడిని వచ్చిన భగవంతుడా అవునమ్మ వేలమాయమ్మ మీరు ఎందుకు వచ్చినారు చెప్పరు అవునయ్యా భగవంతులు వారు మేము నోములకు వచ్చిన అమ్మాయమ్మ తల్లి పిల్లలు వచ్చినారు నా మగలకే నోమిస్తాను అని భగవంతుడా నేనేమి చేతులు కన్నారు ఒకరికే నోమిస్తాను మీరు అవక్క పట్నంకు అవక్క ఎర్రకల పువ్వు కానీ తెచ్చినట్టుగా చేయను ఆ ఎర్రకల పువ్వు చూసుకోను అందులో నిన్ను పంచాంగం చెప్తాను నీకు ఎవరు సంతోషమా అమ్మాయి సంతానం చెప్తున్నా పిలుచుకోను అవక్క ఎవరు వరం పల్లె వరకు పిలిచినారు ఈ పడవలు వేసుకొని వెళ్ళుకొని ఎర్రకల పువ్వు తెమ్మంటున్నారు నా ఎర్రకల పువ్వు తెచ్చినారా నా ఎర్రకల పువ్వు నాయను ఇది 19 వరకు అక్కన్నాడా భగవంతుడా 19 వరకు
ముందు కక్కున్నాడు సంతానం రేఖలు పలుకుతున్నాయి అనుకోని కొడుకు అతను కాస్తున్నాయో వాళ్ళందరి దేవా చేస్తున్నది పోనీ అయితే నా కూతురికే నా ఘోరం ఇచ్చాడు అనుకోని అప్పుడు తల్లి చెప్తామాదో మరి ఆ పొద్దు కూడా చుట్టి నా ఎనక ముగ్గులు ఆ మూడు తీసుకెళ్ళు అలిక ముగ్గులు వేస్తున్నారు ఓ అమ్మ పాప ముగ్గు మీద ముచ్చాను అది కోడలు పోస్తున్నారు అది నువ్వా అప్పుడు మూడు చుట్టులో ఒకరు తపస్సు చేస్తున్నారు ఒకరు అటువంటి టైంలో అవునా ఓరి పాపం నీకు డక్కన కన్నా కూతురు కావాలా సగమాసి కన్నా కూతురు కావాలి నీకు డక్కనకి డక్కని కన్నా కొడుకు కావాలా అని చెప్పవా సంతానము పుట్టి చెల్లిపోయిన ఆడపిల్ల నాకెందుకు నాకు సగం పానంతోనే చిన్న మగ చిన్నవాడు కావాలని ఒక వరం కోరుతున్నాడు హరి నారాయణ నాయన కొత్త డబ్బు తీసినాడు అక్కడ కథ నమో చిక్కినాడా చంద్రీ తీసినాడు ఓ కరుణ జాలి మందిర జాలి అడు కొబ్బకాయలు వసంతం అన్నాడు 5 మంత్రాలు చదవగానే మన ముఖ్యమైన పౌరుడు జన్మవునా కామారు ఆడ కాంక చదువుతున్నాడు నా భగవంతుడితో అవునమ్మ వరిసెలు నేను ఈ సువాసనలకు నేను నిలవలేను నువ్వు తీసుకెళ్ళవా భగవంతుడు నేనేమి చేతున్న మాయమ్మ నా ఒంటి పెట్టి కాదు మాయమ్మ పరమాత్మ పరమేశ్వరుడు నా ఒంటి పెట్టి కాడు వారు పుత్రుడు ఉన్నారు నేను ఎలా పెంచుతాను చెప్పవో నాయన ఎక్కించకండి అయిపోయింది నేనేమి చేతున కన్నారు వేల భగవంతుడు పరమేశ్వరుడు